హాయ్ అండి, మా బద్మాషులు మూవీ ప్రమోషన్కి వచ్చామండి. సో ఇది టీజర్ అండ్ 3 సాంగ్స్ రిలీజ్ చేశాము, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. సో మధుర ఆడియోస్ ద్వారా మేము రిలీజ్ చేశాము. సో అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుందండి ఈ మూవీలో. సో ఈ పోస్టర్ అయినా చూస్తే మాకు మంచి క్యాస్ట్ కూడా ఉందండి. అండ్ నేను వచ్చేసి బలగం కోర్టు మూవీలో చేశాను, అండ్ రామణితో అని కొన్ని మూవీస్, చిన్న మూవీస్లో లాంటి వాటిలో కూడా చేశాను. అండ్ మాకు మురళీధర్ గౌడ్ గారు కానీ, బలగం తాత కానీ, అండ్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. సో మేము చెప్పేది ఏంటంటే, ఇది కనుక మీరు చూస్తే ఒక 2 గంటల పాటు నవ్వుకుంటారండి. అంటే స్టార్ట్ కార్డు నుంచి ఎండ్ కార్డు వరకు నవ్వుకుంటారని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో సెన్సార్ కూడా రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు కూడా మంచిగా యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు. సో మేమైతే చెప్పాలనుకుంటుంది, June 6th రోజు సినిమా వస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. సో బాగా నవ్వుకొని ఎంజాయ్ చేస్తారు, మీ స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. సో మీకున్న మూడ్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామందికి స్ట్రెస్ ఉంది అండ్ చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు కదా, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ మూవీతో రిలీఫ్ అవుతారని మేము భావిస్తున్నాం. అంటే ఏంటి స్టోరీ, మీ బలం ఏంటంటే? మా బలం ఏంటంటే కామెడీ టైమింగ్ అండి. కామెడీ టైమింగ్తో వెళ్తుంది. ఇప్పుడు మనము సిచ్యువేషనల్ కామెడీ, మళ్ళీ ఇప్పుడు కామెడీ అంటే ఇప్పుడు మనం ఒకరి మీద పంచులేసి బూతులు మాట్లాడి ఒకరు వల్గరిటీగా చూపించి, సో మనము అలా కాకుండా సిచ్యువేషన్తో వెళ్తుంది. సో వాళ్ళు చేసే క్యారెక్టర్సే మెయిన్ ప్లే చేస్తుంటాయి. అంటే కామెడీ అంటున్నారు కదా, అంటే స్టోరీ మెసేజ్ అని ఉంటుందా? మెసేజ్ కూడా ఉంటుందండి. ఫైనల్గా ఒక ఎమోషనల్ లాంటి మెసేజ్ కూడా ఉంటుందండి. సో ఖచ్చితంగా ఒక ఎమోషనల్తో, ఒక ఫన్తో, అరే భలే చూసాం, భలే బాగుంది మూవీ అని చెప్పి బయటకు వస్తారని మేము భావిస్తున్నాం. అంటే బడ్జెట్ ఎంత అని పెట్టారని అని చెప్తారు? సో బడ్జెట్ అనేది మాకు ఎగ్జాక్ట్గా ఇంకా పెడుతున్నారు. యాక్చువల్గా మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరు కలిసి, అంటే ఇంకా ట్రావెల్ అవుతున్నాం. ఇంకా 6th వరకు ఉంది కదా, ఇంకా చాలా మేము మాకు మూవీ ప్రమోషన్లోనే ఇప్పుడు ఇలాగ మాకు ఓన్గా మేమే వచ్చి సో అందరికి తెలియజేయాలని చెప్పి మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. సో రిలీజ్ June 6th అండి. June 6th అండి రిలీజ్. థియేటర్లో ఎప్పుడు మూసేస్తున్నారు, అది ఎప్పుడు అన్నారు కదా? సో ఆ విషయం మాకు కూడా రీసెంట్గానే తెలిసిందండి. బట్ ఆ విషయం త్వరలో క్వాలిటీ అంటే మన క్వాలిఫికేషన్ అంటే అది క్లారిటీ వస్తుందని మేము భావిస్తున్నాము. సో మాకైతే June 6th రిలీజ్ అవుతుందని మేము భావిస్తున్నాం. అంటే ఇంకా టైటిల్ చూస్తే బద్మాష్ అంటే తిట్టు కదా, మీరు బద్మాష్లో అని పెట్టారు, అదే దీవెనలో ఉంది. ఇది తిట్టు కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బద్మాషులు అంటే అతి తెలివైన వాడు బద్మాషు. వాడిని మనం మోసం చేయలేము, మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు మనకు తెలియకుండానే మీ వెనకకెళ్ళి ఏదో చేసేయగలుగుతాడు. అంటే మన దగ్గర ఉంటాం కానీ అతను ఎస్కేప్ అయిపోతాడు. దట్ ఈస్ బద్మాష్ అండి. అల్లరి చిల్లరి చేసేవాడిని బద్మాష్ అంటాం, అంతేగాని సో అది పెద్ద బూత్ కాదు, తిట్టు కాదండి. మనం ఇంట్లో సరదాగా, ఇప్పుడు నేను కేసరి చాప్టర్ 2లో చూస్తే కూడా అమ్మ వాళ్ళ బాబుని కూడా అరే బద్మాష్ అని అంటుంది. అంత మాత్రాన వాళ్ళ అమ్మ కొడుకుని తిట్టదు కదా. సో దట్ ఈస్ వర్డ్ వచ్చేసి బద్మాషే, కానీ అది పెద్ద మన బూత్ కాదు, తిట్టు కదా. అంటే ఫ్లోరల్ ఏంటని చెప్పేసి బద్మాషులు అని చెప్పేసి ఫ్లోరల్ పెట్టారు కదా, 4-5 అన్నట్టుగా ఉంది కదా. ఏంటది? బద్మాషులు అంటే క్యారెక్టర్స్ అండి. వాళ్ళందరూ బద్మాషులు లాగా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ బద్మాషులు లాగా. అంటే మేమిద్దరం మెయిన్ బద్మాషులు. సో మీ బద్మాషులు యాక్టర్స్ తో, అంటే ఉన్న విలేజ్ లో ఉన్న వాళ్ళతో, సో వాళ్ళు చేసే చేష్టలే బద్మాష్. పోస్టర్ లో షాప్ క్లోజ్ అనేది ఉండదు, ఏంటది? అంటే అదే అండి, మనకి ఇంగ్లీష్ అక్కడ రాదు కదండి, మనం చదువుకోలేదు కదండి, అందుకని చెప్పి షాప్ క్లోజ్ అని వాడికి వచ్చిన భాషలో రాసుకున్నాడు అంటారా? ఏంటి స్టోరీ కొంచెం రివీల్ చేస్తారా ఏంటన్నది? స్టోరీ అంటే కామెడీ అండి. కామెడీ అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఏడిపించే సీన్లు అలాంటివి అన్నీ ఉంటాయా? ఎమోషనల్ టచ్ అయితే ఉందండి, చాలా ఎమోషనల్ ఉంది. అంటే సాంగ్స్ 3 సాంగ్స్ మనకి థియేటర్లో ఉంటాయండి. 1 ప్రమోషనల్ సాంగ్ కూడా ఇప్పుడు కమింగ్ సూన్ అండి. సో 3 సాంగ్స్ కూడా మీనింగ్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక సాంగ్ వింటే ఏదో మనం ఐటమ్ సాంగ్ లాగా, అంటే జనరల్గా మనం సాంగ్ వేసి డ్యూయెట్ వేసేది కాదండి. సిచ్యువేషనల్ సాంగ్. మనుషులంతా మంచోళ్ళే కానీ వాళ్ళ బుద్ధి వంకరగుండొద్దు, పైసలున్నా లేకపోయినా తక్కువని వంచన వేయొద్దు అని ఇట్లా మంచి మీనింగ్ తోటి ఉంటాయండి ప్రతి సాంగ్స్ కూడా. సో మీరు చూస్తే కనుక ఇంకా. అంటే ఎవరినైనా క్వశ్చన్ చేస్తారా సినిమాతో? సారీ, క్వశ్చన్ చేస్తారా ఎవరినైనా అని చెప్పండి? పొలిటీషియన్స్ లేదండి, ఎవరిని మాకు క్వశ్చన్ చేసి సమాజంలో ఎంటర్టైన్మెంట్. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అసలు? మీరు చెప్పండి. సినిమా షూట్ నుంచి సినిమా రిలీజ్ దాకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి మేము, యాక్టర్స్ అంతా, తర్వాత టీం మొత్తము. సో బద్మాషులు అంటే మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, బద్మాషులు అంటే తిట్టు అని. తిట్టు కాదండి, బద్మాష్ అంటే ఎవరిని అంటారంటే ఎక్కువ
ఎక్కువగా అల్లరి పనులు, తుంటరి పనులు, బాగా ఓవర్ యాక్టివ్ గా ఉండే పిల్లాన్ని కానీ ఒక పర్సన్ ని కానీ బద్మాష్ అంటారు. అంటే ఎవరికి చిక్కడు దొరకడు ఉన్నారు కదా, చిక్కడు దొరకడు వర్డ్ కి కరెక్ట్ వర్డ్ బద్మాష్ అన్నమాట. అంటే సినిమా స్టోరీ ఏంటి అంటే ఒకరినొకరు చీటింగ్ ఉండదా? అంటే ప్రతి ఊర్లోనూ 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదండి. అంటే లైక్ అంటే మీకు తెలిసిన వాళ్ళు అంటే ఈ పోస్టర్ లో చూస్తే ఇక్కడ షాప్ క్లోజ్ అనేసి ఉంది. అంటే ఇక్కడ ఈయన ప్రొఫెషన్ ఏంటో తెలుస్తుంది మనకి. సో అదే అన్నమాట, క్యారెక్టరే స్టోరీగా వెళ్ళిపోతుంది. అంటే ఫ్యామిలీలో జరిగే ఫన్నీ సీన్స్, కామెడీ, వీళ్ళిద్దరు పండించే కామెడీ అయితే హిలేరియస్ గా ఉంటుంది. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యింది. సో టీజర్ మీరు యూట్యూబ్కి వెళ్ళి బద్మాషులు టీజర్ అని కొట్టి వస్తుంది. ఆల్మోస్ట్ 3 సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ప్రమోషనల్ సాంగ్ కూడా ఒకటి రీసెంట్ గానే షూట్ చేసాము, అది కూడా త్వరలో రాబోతుంది. అదైతే బ్లాస్ట్ అయితే అవుతుంది. అయ్యో, యువతను రెచ్చగొట్టే సీన్లు ఉన్నాయా? యువతను రెచ్చగొట్టే సీన్లు ఉన్నాయా? యువతను రెచ్చగొట్టేది అలాంటి రెచ్చగొట్టి ఏం చేద్దాం చెప్పండి. అంటే వాళ్ళకి నచ్చుతాయి కదా. నేను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి నచ్చే సీన్లు లాంటి వాళ్ళని కొంచెం ఇదే ఇంటరాక్ట్ చేసే. ఈ స్టోరీ మొత్తం అంతా యూత్ కాదండి, చిన్న పిల్లలు, పెద్దలు, పిల్లలు అందరూ, లేడీస్, ఫ్యామిలీ. మీరు కంప్లీట్ ఫ్యామిలీతో వెళ్ళండి. మీ బాబుని తీసుకెళ్ళండి, మీ అమ్మ నాన్నని తీసుకెళ్ళండి, మీ అమ్మమ్మ తాతయ్యని తీసుకెళ్ళండి. అలాంటి మూవీ ఇదైతే మేము పక్కాగా. సో బేసిక్గా కామెడీ ఎంటర్టైనర్. కామెడీ సినిమా వినోదం. ఓకే, థ్యాంక్ యూ.